ఎదురొచ్చువాడెవరు నా ముందు ఉండగా ఎదురొచ్చువాడెవడు కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు నీ కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు కార్యము చేయగా అడ్డుపడు యుద్ధము మీదేనయ్యా యోషువా ముందుకు సాగెదనయ్యా యుద్ధము మీదేనయ్యా యోషువా ముందుకు సాగెదనయ్యా యేసయ్యా ముందుకు సాగెదనయ్యా యేసయ్యా ముందుకు సాగెదనయ్యా నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు యుద్ధము నీదేనయ్యా ఓ యేసయ్యా యుద్ధము నీదేనయ్యా యుద్ధము నీదేనయ్యా నా యేసయ్యా యుద్ధము నీదేనయ్యా యేసయ్యా యుద్ధము నీదేనయ్యా ఓ యేసయ్యా యుద్ధము నీదేనయ్యా హల్లెలూయా 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 ప్రార్థన చేసుకున్నామని బలమైన కోట ఆశీర్వాదం ఆలోచన పెట్టడానికి స్తుతులు తండ్రి అయా యుద్ధము నీదే ఈ సంవత్సరం అంతా యుద్ధము నీదే ఈ సంవత్సరం అంతా కాలము నీవు చదవచ్చున్నావు తండ్రి ఈ సంవత్సరం మా ముందు నడవబోచున్నావు నాయన అయా అనుకున్నాను నీ కాలను మా పట్ల జరిగించగా ఓ దానికి అడ్డుపడేవాడు లేకుండా చేస్తామని నమ్ముచున్నాను తండ్రి ఈ కుటుంబానికి నీ ఆశీర్వాదం ఇక్కడ కూడి వచ్చిన వారికి నీ యొక్క సన్నిధి ఇస్తామని నమ్ముచున్నాను అనుకున్నాను దేవా యుద్ధము నీదే మా జీవితాల్లో మా కుటుంబాల్లో అన్నింటిలో నువ్వు యుద్ధము చేయబోతున్నావని నమ్ముచున్నాను ఈ కుటుంబానికి ఒక యుద్ధ శూరుడువై ఓ ప్రభా ఈ ప్రార్థనలన్నీ అయ్యా ఒక జవాబుగా రాబోతున్న కుటుంబానికి నేను నమ్ముచున్నాను ప్రభా అనుకున్నాను అయ్యా మా స్థితులను స్వీకరించినందుకు నీకు స్తుతిస్తాను అయ్యా నీ సేవకు దేవుని ప్రార్థన వాక్యం చెబుతున్నాయా మా హృదయం బలపరిచింది ఓ మా కుటుంబాలను బలపరచండి నీ మాటతో మమ్మల్ని బలపరచండి దేవానికి ఇస్తున్నాను అద్భుతమైన కాలం చేస్తుంది ఆదించండి నీ ఆదినంగా మాత్రం చర్చించుకోమని నా చదివిన పరిశుద్ధ నామన్న బతిమాలి వేడుకొచ్చిన ఘనమైన మా తండ్రి ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. చేరవచ్చినటువంటి సంఘస్థులకు అలాగే కుటుంబానికి దేవుడు మేలు జరిగించునుగాక. ఒకసారి అందరూ చేతులు పైన చాపి స్తోత్రం చెప్తారు. మంచిది. పరిశుద్ధ గ్రంథాల నుండి మార్కు సువార్త 3వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచన భాగాల్ని మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం మొదటి నుండి. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడొకడుండెను. చాలు. చదువుకున్నటువంటి ఈ వచ్చిన భాగాల్లో దేవుని యొక్క వాక్యం మనకు చాలా విషయాల్ని నేర్పించేదిగా ఉంది. మార్కు సువార్త 3వ అధ్యాయం 1వ వచనం
సరే, వాక్యం ధ్యానం చేద్దాం. రాయబడిన లేఖన ప్రకారంగా సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అని మాట చూసాం. సమాజ మందిరం చెప్పండి. సమాజ మందిరం. సమాజ మందిరం అనగా చర్చ్. చెప్పండి, చర్చ్ లేదా సంఘం. ఆ రోజుల్లో వారు ప్రభుని ఆరాధించడానికి, వారికి తెలిసిన దైవాన్ని ఆరాధించడానికి వీళ్ళు సినగోగ్ అనే పేరు పొందినటువంటి సమాజ మందిరానికి వెళ్తుండేవారు. వాటిని సినగోగులు అనేవారు, యూదుల యొక్క పరిస్థితిని బట్టి. ఆ రోజుల్లో యూదుల్లో ఉన్నటువంటి పరిసయ్యులు చాలామంది కొద్ది డబ్బున్న వాళ్ళు ఈ సినగోగులు అనగా సమాజ మందిరాల్ని చాలామంది కడతా ఉండేవారు. ఎందుకంటే ఆయా సందర్భంలో వారు కూడి దేవుని ఆరాధించుటకును ధర్మశాస్త్రాన్ని ధ్యానించుటకును అనుకూలంగా ఉంటుందని, వారు యాజకులు కాకపోయినా ధనమును బట్టి కొంతమంది ఏం చేసేవారంటే, పరిసయ్యుల్లో కొంతమంది, ఇంకా మిగతా వారిలో కొంతమంది ఈ సమాజ మందిరం అనే సినగోగులను వారు ఏర్పాటు చేసుకుంటుండేవారు. ఆ కాలంలో సోదరులారా, యేసు ప్రభు జన్మించిన తర్వాత ఆయన బాల్య దినాల్లో కూడా దేవుని యొక్క సమాజ మందిరం అనగా చర్చ్, మన వాడుక భాషలో సంఘానికి ప్రభు వెళ్ళడం అనేది కనబడుతుంది. ఇక్కడ ఏం రాశాడు? సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అని రాశాడు. అంటే ప్రభువుకు ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, ఆయన సమాజ మందిరములకు వెళ్ళడం అనేది ఆయనకి అలవాటు. అలాగే విశ్రాంతి దినమును కూడా సమాజ మందిరములో కూడుకోవడం అనేది వారికి అలవాటు. మరి నేటి క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి మనము చేయవలసినటువంటి ప్రధానమైన మొదటి పని ఏంటంటే, ఈ న్యూ ఇయర్లో చెప్తున్నాను, సమాజ మందిరములో కూడుకోవడం మాత్రం మానకూడదు. మరలా చెప్తున్నాను, ఎన్ని పనులున్నా లేకపోతే ఎన్ని పరిస్థితులు వేరైనా, ఒకవేళ లేవలేని పరిస్థితి, దేవుడు అన్న పరిస్థితి ఇవ్వడు. ఆమేన్ చెప్పండి. సాధ్యమైనంత వరకు ఈ సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు వస్తాయో ప్రతి ఆదివారం కూడా సమాజ మందిరములకు వెళ్ళే అలవాటు మనం కలిగి ఉండాలండి. మరి నాకు తెలిసి నేను కూడా ఒక చర్చ్కి వెళ్తున్నప్పుడు ఆదివారం అనేసరికి చాలా ఆనందంతో నేను ఉంటుండేవాడిని. 8 గంటలకు లేదా 7:30 గంటలకు నేను ఆయన కలిసి చర్చ్కి వెళ్ళి, సైకిల్ ఉండేవి కాదు, మాకేముండేవి, నడుచుకుని చర్చ్కి వెళ్ళిపోయి, ఇంకా సేవకులు లేవకపోయినా ఆ చర్చ్ అంతా కూడా మేమే శుభ్రాలు చేసుకుని, భాకాలు కట్టుకుని, వరి కలశలు పెట్టుకుని, భరకాలు వేసుకుని, కుర్చీలు సదురుకుని, ఇంకా ఏం లేదు పాస్టర్ గారు వచ్చి వాకింగ్ చెప్తే చాలు అన్నట్టుగా సిద్ధపరచుకుని 9 లోపే మరలా మేము వెంటనే గృహాలకు వెళ్ళిపోయి 9:30 కల్లా మరలా వచ్చేసి అరగంట మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే కృప ప్రభు మాకు ఇచ్చిస్తూ ఉండేవాడు. సమాజ మందిరాన్ని, సంఘాన్ని ప్రేమించాలి. స్థలాన్ని కాదు సుమ, ఆ స్థలంలో దిగి వచ్చి దేవుణ్ణి స్తోత్రం చెప్తారు. యేసు ప్రభు మనకు ఒక వాడుక చూపిస్తున్నాడు. ఆయన కూడా సమాజ మందిరములకు వెళ్ళడం అనేది కనబడుతుందండి. మరి నూతన సంవత్సరంలో దేవుడు ఉత్తినే మనం ప్రవేశపెట్టాడు అనుకోవద్దు. స్టార్టింగ్లో చెప్తున్నాను మాట, మనం అందరము ఖచ్చితంగా సమాజ మందిరములో సమాధానముతో సర్వశక్తి గల దేవుని మనం ఆరాధించవలసిన బాధ్యత, భారం ప్రభు మనకి ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిర్గమకాండం కానీ కొన్ని గ్రంథాల్లో కానీ మీరు వాక్యాన్ని చదువుకోగలిగితే విశ్రాంతి దినాన ఖచ్చితంగా దేవుని ఆరాధించాలనేది మనకు కనబడుతుంది. యూదుల యొక్క లెక్క ప్రకారంగా వారికి విశ్రాంతి దినం శనివారం. దాన్ని సబ్బాత్ అంటారు. సబ్బాత్ అనగా పరిశుద్ధ దినము లేదా విశ్రాంతి దినము అన్నారు. క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి మరణించి తిరిగి పునరుద్ధానుడిగా లేచిన తర్వాత దాన్ని ఏమని సంబోధించారంటే సోదరులారా,
పునరుద్ధాన దినము అని ఆయన లేచినటువంటి ఆదివారాన్న దేవుణ్ణి ఆరాధించే దినముగా ఆ రోజుల్లో మొదట క్రీస్తు శకములో ఉన్నటువంటి విశ్వాసులందరూ దాన్ని అంగీకరించి ఆది అపోస్తుల ద్వారా దాన్ని ముద్రించబడి ఆదివారం నాడు మనం ఆరాధన చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా సండే అంటే సెలవు. నా మాట అలాగేస్తారండి. సండే అంటే సెలవు. ఎందుకు వచ్చింది అసలు పబ్లిక్ హాలిడే సండే? యేసు ప్రభు తిరిగి లేచిన కారణం. పండగలు చాలా పండుగలు వస్తాయి, ఆ పండగలకే సెలవిస్తారు చాలామంది. కానీ ఎవ్రీ వీక్లీ ఎందుకు ఆఫ్ ఇస్తారంటే సండే మన దేశంలోనే కాదు చాలా చోట్ల నుంచి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసిన విషయం ఏంటంటే సండే విశ్రాంతి దినం. ఏంటి ఎవరికి విశ్రాంతి దినం? క్రైస్తవ జనాంగానికి. వీళ్ళ ఖచ్చితంగా మందిరాలకు వెళ్ళాలి కాబట్టి ఆమోదించబడినటువంటి రాజ్య నియమాలు ఏంటంటే ఆదివారం సెలవు. కానీ ఈ రోజున కొంతమందికి లోకల్లో ఉన్నటువంటి వారికి అసలు ఆదివారం ఎందుకు సెలవు ఇచ్చాడు అనేది కూడా లెక్క చేయరు కాదు చాలామంది. కానీ పక్కన తెలిసాడు, వాళ్ళు తెలిసిన తెలిపిన పక్కన క్రైస్తవం తెలియాలి. ఆదివారం అనేసరికి నేను దేవుని మందిరములో అగుపడవలసినటువంటి దినము. ఆ దినము కూడా మరలా చెప్తున్నాను, మనము ఆసక్తితోనూ హృదయపూర్వకంగాను ఆనందంగాను సంతోషముగాను మనస్ఫూర్తిగా దేవుని మందిరానికి రావాలి. అలా వచ్చి ప్రభుని కనపరచాలి. మీకు ఇంకో మాట కూడా చెప్తాను. ఇక్కడ ఏమన్నాడు? ఆయన సమాజ మందిరములు మరలా ప్రవేశింపగా అన్నాడు. అంటే దేవుడు సంఘంలో ఉంటాడనే కదా, ఆయన వస్తాడనే కదా, మరలా వస్తాడనే కదా. ఇప్పుడు నమ్మిన వారు అందరూ ఆమెను చెప్పాడు. ఖచ్చితంగా అద్భుతమైన మాట. ఆయన ఉంటాడు మందిరాల్లో, వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఎప్పుడు? వాక్యమే ఉంది, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మనం అలా కూడుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ప్రభు మరలా వస్తాడు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. సమాజ మందిరములో ప్రవేశించే దేవుడు ఆయన. సమాజముగా కూడి ఉన్న చోట వచ్చేవాడు ఆయన. పలానా స్థలంలోనే ఉంటాను మీరు అక్కడికి రండి అని ఆంక్షలు వేసేవాడు కాదు. ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు ఆయన నామని కూడి ఉంటారో అక్కడికి ఆయన వచ్చే దేవుడు. అంటే యేసు ప్రభు ఎలాంటి వాడు అంటే తన పిల్లలు ఎక్కడైతే కూడుకుని ఉంటారో అక్కడికి వచ్చేవాడు. ఈ రాత్రి ఈ గృహమే సమాజ మందిరం అయిపోయింది, ఈ స్థలమే సమాజ మందిరం అయిపోయింది. ఇప్పుడు ఆయన వస్తాడా రాడా? గట్టిగా చెప్పాలి, వస్తాడు. వచ్చిన వాడు మన ప్రార్థనలు అంగీకరిస్తాడు. ప్రార్థనలు వింటున్నటువంటి వాడు మన దుఃఖాన్ని చూస్తాడు. దుఃఖమును చూచిన వాడు తప్పక కార్యాలు నెరవేర్చగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వచ్చే దేవుడు. 2026 మన మధ్యగా ఆయన మరలా వచ్చేవాడుగా ఉన్నాడు. 2005 అంతా వచ్చిన వాడు 2006 అంతా కూడా రావడానికి ఇష్టపడుతున్న దేవుడు. అయితే ఒక చిన్న మాట, ఆయన వచ్చినప్పుడు విడుదల జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఆయన వచ్చినప్పుడు విడుదల. నోరు తెరిచి మాట చెప్పండి, విడుదల. ఏం విడుదల? అనేక విషయాల్లో విడుదల. ఎలాంటి విడుదల? సంపూర్ణమైన విడుదల. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే జ్వరం వచ్చిన తర్వాత మరలా జ్వరం రాదు, ఎప్పటికని ఇది ఉండదండి. ఖచ్చితంగా ఏదో సందర్భాల్లో. కానీ సమాజ మందిరములో కూడి ఉన్నప్పుడు, సమాజ మందిరములో వచ్చే దేవుని దగ్గరికి వచ్చామనుకోండి, ఆయన ద్వారా వచ్చే విడుదల ఉందనుకోండి, ఆ విడుదల సంపూర్ణమైన విడుదల. ఆమేన్. ఎలాంటి విడుదల? ఈ 6వ వారమున నేను మాట చెప్తున్నాను. ఏమిటే మాట్లాడి? సంపూర్ణమైన విడుదల ఈ కుటుంబానికి దేవుడు ఇవ్వబోతున్నాడు. వారు ఏ స్థితిగతుల్లో ఉన్నారో, మనం ఏ స్థితిగతుల్లో ఉన్నామో నీకు దేవునికి మాత్రమే తెలుసు. నీకు దేవునికి తెలిసినటువంటి విషయం ఆయన జోక్యంగా ఉంచి మానవుని అవనికి కూడా తెలియకుండా నేను ఈ విషయంలో అద్భుతమైన సహాయం చేసి తెలియపరిచే దేవుడు ఆయన. ఆమేన్. బైబిల్లో మాట అన్నాడండి, హితవత్సరము అన్నాడు, సునాద సంవత్సరము అన్నాడు, రక్షణ సునాదము అన్నాడు. ఈ సంవత్సరము మీరు విశ్వసిస్తే, అలా హృదయపూర్వకంగా నమ్మితే, మనకు ఈ సంవత్సరము రక్షణ సునాద వత్సరముగా ఉండబోతుంది. నమ్మిన వారు అందరూ ఆమె కాదు, ఎక్కువగా ఆలోచన అంతా కూడా ఆయన మీద ఉంచండి.
మరలా చెప్తున్నా, నువ్వు పని చేసుకో, నువ్వు కష్టపడు, ఇవన్నీ చక్కబెట్టుకో. దాంతో ఎక్కువగా ఉండవలసింది యేసు మీద మనసు ఉంది. మీరు నిజంగా ఇలా చెప్తాను కాదు, ఇయర్ ఎండింగ్లో అలా మీరు ఉండగలిగితే ఎంత గొప్ప పరిస్థితుల్లో దేవుడు ఇస్తాడు అనేది మీరే కనులారా సాక్ష్యం పలకాలి. స్తోత్రం కలిగారు. సమాజ మందిరంలో మరలా ప్రవేశించేవాడు ఈ రాత్రును మరలా ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే మరలా నీ ఇంటికి వచ్చేవాడు ఆయన మరలా నీ స్థితిగతులు కట్టేవాడు ఆయన మరలా కోల్పోయిన దాన్ని తిరిగి ఇచ్చేవాడు ఆయన మరలా పోయినటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించేవాడు ఆయన మరలా సంతోషం ఇచ్చేది వాడు. నా చెప్పండి రాత్రి యేసయ్య మరలా ఏదైనా అనుగ్రహించేవాడు అని చెప్పండి. గట్టిగా మాట్లాడాలి, కొంచెం గట్టిగా. యేసయ్య నామని మహిమార్థంగా మాట్లాడు. యేసయ్య మరలా ఏదైనా అనుగ్రహించే దేవుడు ఆయన. స్తోత్రం. కోల్పోయినవన్నీ ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును. ఎలాంటి దేవుడు అండి ఆయన? కోల్పోయినవన్నీ ఇచ్చేవాడు. నమ్ముతారు ఏది కోల్పోయినా ఇలా మాట చెప్తాను, కోల్పోయింది పక్కన పెడితే దానికి మించిన దేవుడు సహాయం చేస్తాడు. కానీ నమ్మాలి, యేసయ్య నాతో ఉంటాడని నమ్మాలి. ఎలా ఉంటాడు? మనతో ఉంటాడు. సరే, వండర్ఫుల్. సమాజం అందరికి వెళ్ళి అలవాటు ప్రభు మనకి నేర్పించాడు. ఇక్కడ మనము కూడా ఈ వారంలో ఒక మరి 52 వారాలు 54 ఆదివారాలు ఎన్నో ఉంటాయి, నాకు తెలియదు ఆ లెక్క. ఆ లెక్కలో ఏ వారం కూడా తప్పిపోకుండా మీరు రాగలిగితే నా దేవుని వాక్యం చెప్తుంది, ఆయన నీతో పాటు మందిరానికి వచ్చి నీ ప్రార్థన అంగీకరించి నిన్ను నీ కుటుంబాన్ని వర్ధిలింపజేసే దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ ఎలా అన్నాడంటే, మందిరానికి వెళ్ళినప్పుడు మన కుటుంబాలంతా కలిసి రావాలంట. ఒకవేళ ప్రభుని అంగీకరించకపోతే వేరే విషయం. కొంతమంది కుటుంబాలు అందరూ ప్రభుని అంగీకరించరు, కానీ అంగీకరించిన కుటుంబాలు అయితే మాత్రం మొత్తం అందరం సన్నిధిలో అగ్గుపడ్డం అనేది మనకు అవసరం. నెక్స్ట్ ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. 2వ వచనం, అక్కడ ఓచ చెయ్యగలవాడు ఒకడు ఉండేను. ఓచ చెయ్యి, పెరాలసిస్, పక్షవాతం ఏదో వచ్చి ఆ ఓచ చెయ్యి అయిపోయి అతని పాపం ఇంకా ఏమాత్రం కూడా బలం లేక శక్తి లేక పరిస్థితులన్నీ వ్యతిరేకం ఉండి ఆ ఓచ చెయ్యగలవాడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఉండవలసిన స్థలంలో ఉన్నాడు అని చెప్పండి. మాటలు మంచిగా మాట్లాడాలి, చెప్పండి. ఉండవలసిన స్థలంలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాను, ఈ జీవితంలో ఏది జరగాలన్నా అయ్యలారామలారా పక్కది చెప్పండి, ఉండవలసిన స్థలములో ఉండాలి. ఎంత గొప్ప విషయం! ఉండవలసిన స్థలములో ఉండాలి. ఆమేన్ చెప్పాలి. ఉండవలసిన స్థలం ఏంటి? యేసయ్య వచ్చే స్థలం. యేసయ్య వచ్చే స్థలం అది. సోదరులారా, అతని బలహీనత అతని ఎంత వేధించిందో పక్కన పెడితే, అతని బలహీన చేత ఎంత కృంగిపోయాడో పక్కన పెడితే, అతని జీవితంలో ఒక అద్భుతమైన మెచ్చుకోదగిన పని ఏమిటంటే ఉండవలసిన స్థలానికే వచ్చాడు, రావలసిన స్థలానికే వచ్చాడు. నేను ప్రకటిస్తున్నాను, నాకు నమ్మకం ఉంది నా ప్రభు అంటే మనం మందిరంలో ఉన్నప్పుడల్లా, మన మందిరం వస్తున్నప్పుడల్లా ఏదో ఒక కృప పొందుకునే వెళ్తాం ఈ సంవత్సరం. ఆమేన్, హల్లెలూయా. మరలా చెప్తున్నాను, శనివారం విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది. ఆ విజ్ఞాపన ప్రార్థన కూడా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఆ విజ్ఞాపన ప్రార్థన దేనికంటే ఆదివారం సన్నిధి బలముగా విడుదల చేయండి ప్రార్థించడానికి. అలా ప్రార్థించగలిగితే ఆయన మన మధ్యకి మరలా వచ్చేవాడు. ఎలా చేసే దేవుడు? ఒక వారం మా సేవకులు మాకు వదిలేసి మా ఇద్దరికి వెళ్ళిపోయారు. నేను పని మీద వెళ్ళారు. ఆ రోజు మేము కావాలని శనివారం నాడు 1 గంటన్నర మేమిద్దరమే ఎవరు రాలే. మేము వెళ్ళి ప్రార్థన చేసాం. ప్రభా, మరి భారం మా మీద ఉంచారయ్యా, భారం భరించే దేవుడు నీవే సహాయం చేయడం. 1 గంటన్నర నాన్ స్టాప్గా ప్రార్థన చేసి మేము విశ్వాసులు, సేవకులు కాదు, నలుగురు మేము విశ్వాసులు. అప్పచెప్పారని, ఒక పని అప్పచెప్పారని, నమ్మకంగా ఉండాలని, ముందుగా ప్రభుకే నమ్మకంగా అగ్గుపడాలని 1 గంటన్నర ప్రార్థన చేసి మరలా తెల్లవారున ప్రార్థన చేసుకుని మరలా చక్క పెట్టేసుకుని మరలా వచ్చేసి
పాటలు ఆరాధనలు అంతా జరిగించేసిన తర్వాత నిలబడ్డానండి. ఆ రోజు చెప్తున్నాం బ్రో, మెట్ల మీద కూడా మనుషులు కూర్చోడానికి స్థలం సరిపోనంత మంది వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎలా జరుగుతుంది చెప్పాలి? ఎలా జరుగుతుంది? ఆయన ఉండే స్థలమునికి వెళ్ళి ప్రార్థించగా ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. హన్న ఇంట్లో ఉండి ప్రార్థించలేదండి, వెళ్ళవలసిన స్థలమునికి వెళ్ళి ప్రార్థన చేసింది. అవునా కాదా? మీరు నాకు చెప్పాలి. మందిరం అంటే అద్భుతం. మందిరం అంటే ఏదో కాదు, రావలసిన, ఉండవలసిన, వెళ్ళవలసిన స్థలం అది. ఆ మందిరం ఉన్నటువంటి పరిశుద్ధత దేని బట్టి వచ్చిందంటే యేసయ్యను బట్టి వచ్చింది. నేను పెద్దోడికి మా పిల్లలు కూడా నేర్పిస్తున్నాను. ఏంటో నేర్పుతాను చెప్పిన, ఆదివారం మీకు పరీక్ష పెట్టి మార్గం స్కూల్ మానేస్తారు. ఆదివారం ఏమున్నా అస్సలు మీరు మందిరం మానేస్తారు. నేను ఇదే బోధ మీకు చేస్తానండి. నాకే కాదు, నా బిడ్డలుగానే కాదు, మీ అందరూ కూడా చెప్తున్నాను. ఆదివారం దేవునిదే. ఎందుకు దేవునిది? దేవుడు మరలా నీ జీవితంలో కార్యం చేసే రోజు అండి. ఆ వారం అంతట్లో నువ్వు నలిగిపోయిన ప్రతి ఒక్క పరిస్థితుల నుండి నిన్ను దేవుడు మరలా సమాజ మందిరంలో కూడుతున్నప్పుడు ఆయన నిన్ను దర్శించే సమయం అది. దర్శించి మందిరానికి వస్తున్నప్పుడు కూడా రావాలండి. ఆదివారం అంటే చాలా విలువైంది. లెక్క కూడా చాలా మంది అయ్యో తప్పు పని అంతా చక్క పెట్టుకున్నాను, వచ్చేది ఏదో గడిలో వచ్చి అడుగులు పెట్టేయాల. దేవునికి స్తోత్రం. ఈ ఓచగల చేయమని ఎక్కడున్నాడు? యేసయ్య వచ్చే స్థలంలో ఉన్నాడని చెప్పండి. యేసయ్య ప్రవేశించే స్థలంలో ఉన్నాడని చెప్పండి. యేసయ్య ప్రవేశించే స్థలము మందిరమే. స్తోత్రం. ఓకే, రైట్. 2వ వచనంలో అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వాడిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండని. ఓ మాట, అక్కడ చాలా మంది ఉన్నారు. ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, సంథింగ్ ఇంకెవరెవరో ఉన్నారు. ఓచగల చేతి గలవాడు ఉన్నాడు, అదే స్పాట్లో యేసయ్య ఉన్నాడు, అదే స్పాట్లో ఈ పరిసయ్యులు, శాస్త్రులు కూడా ఉన్నారు. ఒకే స్థలంలో పరిశుద్ధులు ఉంటారు, ఒకే స్థలంలో బలహీనలు ఉంటారు, ఒకే స్థలంలో నీతిమంతులు ఉంటారు, ఒకే స్థలంలో పాపులు ఉంటారు, ఆ ఒకే స్థలంలో విరోధులు కూడా ఉంటారు. ఎంతమంది ఉన్నా యేసు ఉంటే సరిపోతుంది. ఆమె చెప్తారా? ఉదాహరణకి నీ ఫ్రెండ్ ఎవరో రాలేదు ఈ వారం ప్రార్థనకి. అరే వాడు రాలేదు కదా, నేను ఎలా వెళ్తాను? మీ ఒంట్లో వాళ్ళు ఎవరో రాలేదు, అరే మా వాళ్ళు ఎవరు రాలేదు. లేదు, ఇదంతా పక్కన ఇచ్చండి. యేసు ఉంటే సరిపోతుంది. ఆ మంత్రులు ఎవరున్నారు? సమాజ మంత్రులు ఎవరున్నారు? గట్టిగా చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. ఈ విషయం చెప్పిన ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో మాట అంటాడు, ఇదిగో నీతిమంతుని ఇంకా నీతిమంతునిగానే ఉండనిము, పరిశుద్ధుని ఇంకా కూడా పరిశుద్ధునిగానే ఉండనిము, పాపులను పాపులుగానే. ఎవడు ఏ స్థితిలో ఉన్నాడో వాడిని అలాగే ఉండమను. మారమని చెప్పే కాలం అయిపోయింది. నేను త్వరగా రాబోతున్నానని ఆ దేవుడు హెచ్చరించాడు. సమాజ మందిరములో బోధ వినబడుతున్నటువంటి ఆ మందిరంలోనే విరోధమైన భావం గలవారు ఉన్నారు, బలహీనలు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, దేవుడు కూడా ఉన్నాడు. దేవుడికి స్తోత్రంగా. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ బాగు చేసేస్తాడు. గట్టిగా చెప్పండి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ బాగు అని చెప్పండి. మా ఈ రాత్రి యేసయ్య మనతో మాట్లాడుతున్నగా, యేసు ఎక్కడ ఉంటే అక్కడ బాగు చేస్తాడు. ఎక్కడ ఉంటే అక్కడ బాగు చేస్తాడు. ఎక్కడున్నా, ఎక్కడైతే 2-3 ఉంటారో అక్కడ బాగు చేస్తాడు. స్తోత్రం చెప్పాలి. ప్రభు మందిరం కడుతున్నప్పుడు ప్రభు నాతో 4 విషయాలు మాట్లాడారండి. 4లో ఒకటి ప్రధానమైన విషయం ఏంటంటే, ఎవరైతే మందిరానికి వస్తున్నారో నేను వాళ్ళని బాగు చేస్తాను, నా మహిమను ఏంటో తెలియపరుస్తాను. ఇక నమ్మకం ఏంటంటే ఇలా చెప్తాను, బయట కొంతమంది ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నా, ఒక్కసారి మందిరంకి వచ్చి వెళ్ళండి అయ్యా. ఎందుకంటే నేను మీకు అమ్ముపడతానేమో, మందిరానికి వస్తే నా సర్వాధికారిన దేవుడు మీకు ప్రత్యక్షమవుతాడు. గట్టిగా చప్పట్లు కొడతారు ఒకసారి. యేసయ్యకే మహిమ కలుగును గాక, మన యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా.
పరిసయ్యులు శాస్త్రులు ఓచగల చేయగలరు, బాగు చేయగలుగుతారా? గట్టిగా వాళ్ళ వల్ల కాదు, వాళ్ళ తాతల ముత్తాతల వల్ల కాదు. పోనీ ఆదరిస్తారా? ఆదరించరు. మరి ఏం చేస్తారు? బోధిస్తారు. చెప్పండి, కేవలం బోధ. ఈ రోజున బోధ సరిపోదు. లైవ్లో కొంతమంది ఎవరైనా వెంటనే వాళ్ళు కూడా చెప్పు, సేవకులైనా సరే నాతో కలిపి చెప్పుకుంటున్నాను, బోధ ఒక్కటే సరిపోదు. బైబిల్లో యేసు ప్రభు బోధించాడు, యేసు ప్రభు దాని ప్రకారంగా బతికాడు. నేను ఏం బోధిస్తాను? ఒక విషయం తెలుసా, ఒక సేవకుడు ఒక వాక్యం బోధిస్తానట, మొదటిగా తలలో పనిచేస్తుందట, ఆ తర్వాత బయటకు ఎప్పుడు మీరు ఫలిస్తారు తెలుసా? నాలో అది ఫలిస్తే మీరు ఫలిస్తారు. ఇలా చెప్పండి, నాలో ఫలిస్తే నా బిడ్డ ఫలిస్తారు, నాలో ఫలం ఉంటే నా ఇల్లు ఫలిస్తుందని చెప్పాలి, నాలో ఫలం ఉంటే నా కుటుంబం ఫలిస్తుందని చెప్పాలి, నాలో ఫలం ఉంటే సమాజం ఫలిస్తుందని చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. వీళ్ళు బాగు చేయలేరు, వీళ్ళు ఓదార్చలేరు, వీళ్ళు సహాయం చేయలేరు, కానీ ఆ సమయంలో మాత్రం యేసు వచ్చాడని భయం వీళ్ళకి వచ్చింది. ఎందుకు వీళ్ళకి భయం అంటే, యేసు ఎక్కడుంటే అక్కడ బలహీన అనేవాడు కనబడకుండా బాగు చేసేస్తాడు. స్తోత్రం చెప్పండి. రాత్రి ఒక మాట చెప్తున్నాను, ప్రతి బలహీనతను నజరుడైన యేసు నామములో స్వస్థత ప్రభు ఇవ్వబోతున్నాడండి. అదే బలహీనత అడ్డుపడ్డానికి ఎవడు ఇంతకని పాడదు కదా, నీవు సెలవీయగా అడ్డుపడేవాడు ఎవడయ్యా? వాక్యం చెప్తుంది. ఇక్కడ జరిగిన సందర్భాన్ని మాట్లాడుకుందాం. యేసయ్య వచ్చాడు, ఆల్రెడీ ఓచగల చేయగలవాడు ఉన్నాడు, పరిసయ్యుల శాస్త్రులు మిగతా వాళ్ళందరూ ఉన్నారు. యేసు రాగానే వీళ్ళ బాధ ఏంటంటే, వీడిని బాగు చేస్తాడు. అదేంటి, బాగుపడడం మంచిదే కదా. మీరు ఎప్పుడు ఇలా అనుకోకండి, వీళ్ళు నా మేలు కోరుకుంటున్నారు. నేను అంటాను 100% కాదు, 100% కాదు, 70, 80, 90, 99 వేసేసుకోండి. కానీ 100% అయితే కాదు. 100%కి మించి ఎవరైతే మేలు చేస్తాడంటే యేసయ్య ఒక్కటే చేస్తాడు. అది యేసు తప్ప ఏం వచ్చేయలేదు. పాపం వచ్చగల చేతి గలవాడికి ఎందుకు వెళ్ళాడో తెలియదు, కానీ వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళాడు వాడు. స్తోత్రం చెప్పండి. ఇంకో మాట, వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళడం ఒక్క ఎత్తు అయితే, ఎప్పుడు వెళ్ళాలో అప్పుడే వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు వెళ్తే అప్పుడు దొరుకుతుందా? చెప్పాలండి, ఎప్పుడు వెళ్తే ఎప్పుడు దొరుకుతుంది? ఆయన వచ్చే గడిలోకి వెళ్ళాడు. ఇంకో మాట, ముందు ఎవరు వెళ్ళారు? అప్పటికే ఉండదు అడి కదా. మరి మనం ఎప్పుడు వస్తాం? మంత్రాలకి చెప్పండి, మంత్రాలకి ఎప్పుడు వస్తాం? ఆమేన్, అందప్పుడు వచ్చేస్తాం. ఇది విషయం కూడా మెన్షన్ చేసుకోండి, ఎక్కువ నొక్కి చెప్పని మాట. స్తోత్రం చెప్పండి. సరే, రైట్, బాగుంది. ఇప్పుడు యేసు ప్రభువుని చూసారు, మోచగల చేతులు చూసి వీళ్ళు చేసే ఆలోచన ఏంటి? ఇక్కడ వీళ్ళ ఆలోచన ఏంటి? విశ్రాంతి నాన్న ఈయన వచ్చేసాడంటే బాగు చేస్తాడు రా అన్నారు. విశ్రాంతి మరి బాగు చేయకూడదా? విశ్రాంతి నాన్న మరి ఏం చెయ్యాలి? విశ్రాంతి నాన్న బాగు చేయడం నేరమా? విశ్రాంతి నాన్న మరి ఇంకేం చెయ్యాలి? ఆ రోజుల్లో ఉన్న నాకు అలవాటు చెప్తానండి. ఆ రోజుల్లో వాళ్ళకి విశ్రాంతి దినం అంటే కేవలం నలుగురు కొడుకులు హల్లెలూయా స్తుతి మహిమ, దుష్టులు ఆలోచించకు నడవక, బాబుల మార్గం నిలవక అని చదువుకుని పిత్ర పవిత్ర ఇలా అనుకుని మొత్తం మీద వెళ్ళిపోవడమే వాళ్ళ సబ్జెక్టు, ఇంకేం లేదు. అందుకే నా దేవుడు సమరయ స్త్రీతో అంటాడు, నీ పితరులు ఎలాగ ఆరాధన చేశారో పక్కన పెడితే, రాబోయే కాలంలో ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ మనసుతోనూ యథార్థముగా ఆరాధించే కాలం రాబోతుంది. యథార్థముగాను ఆత్మానుసారంగా ఆరాధిస్తే ఏమవుతాయి అంటే, ఆయన దిగి వస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు. సమాజ మందిరంలో అద్భుతాలు జరగాయగా ఆ రోజుల్లో లేదు. యేసు వచ్చాక జరిగాయి. చెప్పండి మాట, యేసు వచ్చాక జరిగే అద్భుతాలు. అంతకుముందు ఏ చరిత్రని మీరు చదవండి, ఎక్కడైనా మీరు తిరగేయండి, యేసు లేని సమాజ మందిరం మామూలుగానే జరిగిపోయిందండి. ప్రార్థన జరిగే ప్రభుని మహిమపరచడం. కాకపోతే యేసయ్య ఎప్పుడైతే వచ్చాడో అక్కడ నుండి మందిరములో ఉన్న బలహీనలు బాగుపడతాం.
మందిరం ఉన్నటువంటి సమస్త కీడంతటిని అనుభవిస్తున్న మనుషులందరి జీవితాల్లో దేవుడు మేలే చేశాడు. ఇప్పుడు మన మందిరంలో యేసు వస్తున్నాడా? చెప్పాలి. ఎప్పుడు వస్తాడు చెప్ప? అలాగా ఆరాధిస్తున్నాడు, మౌనంగా ఉంటాడు. నూరార హృదయపూర్వకముగా యథార్థముగా దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుడు వచ్చేస్తాడు. ఎలాగా? ఎలాంటి ఆరాధన? సరే, మన కొన్ని సంఘాల్లో చప్పలు కొట్టకూడదు, నేను పక్కన, కానీ ఏముండాలి చెప్పండి? యథార్థమైన ఆరాధన చెప్తాను. ఇలా భయం అంతా ఏంటంటే యేసు వచ్చాడు రా, వాళ్ళు భయపడిపోతున్నారు, వాళ్ళు వచ్చేసారు రా. వినండి, యేసు ప్రభు వచ్చిన తర్వాత విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు వీళ్ళ దృష్టిలో? ఎందుకు చేయకూడదు? నిర్గమకాండంలోనూ ఇంకా అధ్యాయంలో అంటే విశ్రాంతి దినాన్న కనీసం పశువులకు కానీ పిల్లలకు కానీ లేకపోతే ఇంకేది ఏ పని చేయకూడదు. అది కఠినమైన ఆజ్ఞ. ఒక ప్రకారంగా వీళ్ళు చేసేది బాగుంది, కానీ ఎక్కడి వరకు ఉండిపోయారు? విశ్రాంతిని ఏం పని చేయకూడదు, ఓకే రైట్. విశ్రాంతిని కట్టెలు ఎగించకూడదు, రైట్, బాగుంది. విశ్రాంతిని అక్కడికి వెళ్ళకూడదు, బాగుంది. విశ్రాంతిని పని చేయ, అన్నీ బాగున్నాయి, కానీ విశ్రాంతిని బాగు చేయకూడదా? చెప్పాలి. వచ్చి చెప్పుడు. విశ్రాంతిని నన్ను ఆచరించడమే కాదు, విశ్రాంతిని బలహీనమైన వారిని కూడా మీరు బలపరచాలని ఆమె చెప్పాలి. ఒక ఆదివారం ఆరాధన జరుగుతున్నప్పుడు ఎవరికొకరికి మేలు జరగాలి. ఇలా చెప్పండి, మీరు అందరూ ఆస్వాదిస్తే దేవుడు చేస్తాడు. మన మందిరంలో ప్రతి ఆదివారం ఏదో విధమైన అద్భుతమైన కార్యం జరుగును కాక నా దేవుడు లక్షణం ఆమెను అనువాడై ఉన్నాడు. స్తోత్రం కాక. ప్రతి ఆదివారం దేవుని యజ్ఞం మన మందిరంలో మండుకోండుగాక. పరిశుద్ధాత్మ శక్తి బలముగా విడుదలవునుగాక. ఆయన సన్నిధి మనందరం తాకునుగాక. ఆమేన్. వచ్చాడు, భయపడుతున్నారు. అప్పుడు ప్రభు అంటున్న మాట, అద్భుతమైన మాట చదువుదామా? అదిగో అంటాడు ఆయన, నీవు లేచి. ఆగండి, ఇంకా చిన్న మాట మనం వదిలేసాం. 2వ అధ్యాయం 2వ వచనం అచ్చట వారు ఆయన మీద నేరం మోపవలనని ఉన్నారు. ఏం మోపాలి? వీళ్ళ సబ్జెక్ట్ అంతా ఏంటి చెప్పండి. ఏ నేరం మోపాలి? ఉదాహరణగా ఫ్లోలో కొన్ని మాటలు మేము కూడా మనేస్తాం, ఏదో మనిషి ఆత్మ పనిచేస్తుంది కదా. కానీ వాక్యం చెప్తుంది, నేరం మోపుకుంటూ వెళ్ళి అడ్డుపడితే కార్యం జరుగుద్దా? అక్కడ నో, నెవర్. నేరము మోపడానికి లేదు, యేసును నమ్మడానికి మాత్రమే మనం వచ్చాం. ప్రాణాత్మ దేహాల మనసుకు చెప్పుకోవాల్సిన మాట. మనం ఏదో విషయంలో పొరపాట్లు ఎందుకుంటే కూర్చోదు. బైబిల్లో మాట చెప్పింది, ప్రేమ అనేక దోషాలు కప్పుతుంది. యేసయ్య ప్రేమ మన మీద ఉంది కాబట్టి మన కప్పడు దేవుడు చాలా విషయం కప్పడు కాబట్టి మంచి బంగ్లాలో మనం బతకగలుగుతున్నాం. స్తోత్రం కలుగుగా. నేరం మాపవలను ఉన్నారట వీళ్ళు. అంటే బాగు చేస్తే ఏమొస్తుంది? నేను అక్కడ తీసుకోవాలి. నేరం చేస్తే ఏమొస్తుంది? మంచి చేస్తే ఏమవుతుంది? నేరం వస్తుంది. ఇప్పుడు చాలా మంది కూడా ఇలా బాధపడతారు, మంచిగానే చేసాం కదా. ఇది సమాజం అంతే, మనం ఏం కంగారు పడతాం. కానీ నేరం కూడా ఎక్కడ మోపాలని చూస్తున్నారు? సమాజ మందిరంలో. నేరం కూడా ఎవరి మీద మోపాలని చూస్తున్నారు? యేసు మీద. చెప్పండి సార్, యేసు మీదే మోపినప్పుడు, మందిరంలోనే నేరం నిరూపించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఇక మనమంతా ఏ స్థలం అయితే ఏముంది, ఎవరితో అయితే ఏముంది. అందుకే అయ్యో ఇది కదా అది కదా, వద్దు. ఎక్కడైనా జరగవలసింది, ఎక్కడైనా హాని ఏదైనా జరగడానికి కొంతమందికి స్థలం అనేది ఉండదు. ఒక మాట చెప్తున్నాను, మందిరంలో పుట్టవలసిన తలంపులు నేరం మోపే తలంపు పుట్టకూడదు. నేను ఈ సంవత్సరం వార్నింగ్ ఇస్తున్నాను మీకు. నేను మందిరంలో పుట్టవలసిన తలంపులు కఠినమైన తలంపులు పుట్టకూడదు. మందిరములో ఉండవలసిన లక్షణాలు ధర్మ కార్యాలకు విరోధమైన యోచన ఉండకూడదు. మందిరములో ఉండవలసినటువంటి పద్ధతులు ఏమిటంటే కేవలం యేసయ్య జరిగించవలసిన కార్యము జరిగించుకోడు పోవడం అంతే, దేనికి అడ్డుపడకూడదు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేరం మోపితే మోపనివ్వండి. నేరం మోపుతాడు ప్రభుకి తెలదండి, మరి ఆగిపోయాడా? ఇలా చెప్పండి, యేసు ప్రభు దేనికి ఆగడం చెప్పండి. మనం ఆగుతామా?
దేనికి ఆగం చెప్పనా? ఆదివారం అందరం కూర్చోలేను బాబా, తల్లి మూలని జమ్మూలు తిప్పేసి కింద మీద పడేస్తుంది బాబా. ఎక్కడ దేనికి ఆగరు, ఎక్కడాకపోతాం. అరే ఈరోజు ప్రార్థన ఉందిరా, అయ్యి బాబు రాత్రి కాదు వచ్చాను అనుకో, రాలేను బాబు నిద్ర సరిపోతలేదు నాకు. యేసుప్రభు ఆగుతాడు అనుకుంటున్నా దేనికైనా. ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆశలు కోరికలు వెనుకకు లాగినను గమ్యము చేర సాగిపోయేదను, నా గమ్యము చేర సాగిపోయేదను. ఎల్షదా బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను, అడోనా తోడుండగా పైకి ఫలించెదను. ఎల్షదా బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను, అడోనా తోడుండగా పైకి ఫలించెదను. ఆగదు నా పయనం, ఈ రాత్రి చెప్పాలి. ఆగదు నా పయనం మందిరానికి రాకుండా, కొలసేతులు లాగినను జరవచ్చి పడుకున్నాను, కొలసేతులు లాగినను జరవచ్చి పడుకున్నాను. మందిరానికి నేను వెళ్ళు తీరుతాను, నా దేవుని దగ్గరకు వెనకవేయను. పాస్గారు సిట్లాడిన నేను మాత్రము మందిరానికి వెళ్తాను, ఎవరు పలకరించకపోయినా నేను మాత్రము మందిరానికి వెళ్తాను. ఆదివారం మానను. స్తోత్రం చెప్పండి. ఏ తీర్మానం కావాలి మనకి? గట్టిగా చెప్పండి అమ్మ, ఇలా చెప్పండి. పక్కతో నువ్వు ఆదివారం మానకే అని చెప్పండి. నేను మాను, నువ్వు మానకే. ఏదన్నా పని ఉంటే పేదలకు వచ్చి తెలిపోయినా చూసుకో అని చెప్పండి సార్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. నేరం మోపుతారని ప్రభు తెలుసా తెలీదా? గట్టిగా చెప్పాలి. తెలిస్తే దేవుడు లెక్కేంటి? మనకు లెక్క ఉంటుందా? అవనే అంతకు వచ్చవద్దా? సౌతాడిందంటే నా కూతురు తిరగలేక పోనీలు పెట్టి పోతురే. మన ఏదో నాకు ఫంక్షన్ పిలిచారండి, అది ఆదివారం వచ్చింది. బాబు ఎందుకు వచ్చింది దాన్ని ప్రభావం అని చెప్పి సాగర్ వెళ్ళిపోయాను. 20వ తారీఖు అన్న డిసెంబర్. ఇక వచ్చేసాను. వచ్చిన తర్వాత మర్నాడు మా వాళ్ళు కలిసి, రే నువ్వు రాలేదారా ఏంటి చెప్పాను. బాబు ₹1,00,000 వచ్చి పెట్టారా? ఎంతండి? కోట్. హై బాబా కోట్ ఉంటాయి, మనం ఏమైపోతాం చెప్పండి. అంటే కావాలని మీకే కోటి మనకి ఎందుకండి? కోటీశ్వరుల దేవుని పిల్లలు మనకు పిలవపడించాలి. హల్లెలూయా చెప్పాలి. ₹1,00,000 బాక్స్ నువ్వు రాలేదే అంటున్నారు. నేనెందుకు? నేను చాలా పరిచయకి వెళ్ళాను. స్తోత్రం చెప్పాలి. అదే మరి మీరైతే అలాగే గిఫ్ట్లో వెండి కంచాలు ఎత్తున్నారు, గిఫ్ట్లో ఈ బాబు సిల్వర్ ప్లేట్లు, లేకపోతే అది ఆ సెట్. ఒక అతను అలాగే అన్నాడు, రే నువ్వు అక్కడ రాలేదరా? ఏంటి చెప్పాను. అదే ఆదివారం ఎంత పెద్ద అంట ఏంటంటారు దాన్ని, ఎత్తడే వాటర్లో ఏంటంటే ప్లాస్కో రాగి. బాబు మంచి క్వాలిటీ కొనాలంటే 2 ఏళ్ళు దగ్గర ఉంటుందిరా. నువ్వు తీసుకున్నావా అంటే నీళ్ళు తాగుతుండు మా ఆడికి ఎక్కువ. సూత్రం చెప్పండి అసలు. నువ్వు వస్తే బాగుండు కదా. నేను వస్తే బాగున్నా, నువ్వు అంటున్నావు. నేను రాకపోతే బాధపడేవాడు ఉన్నాడు, ఆయన బాధ పెట్టను. ఎంత బాధపడతా తెలిసైనా అంటే నేను కలుసుకుందామని వస్తాడు. ఆయన సమాజ మందిరంలో మనం మరలా ప్రవేశించండి చెప్పండి, నేను కలుసుకోవడానికి వస్తాడు నా యేసయ్య. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. మనం కలుసుకోవడానికి పిల్లలందరూ ఒకసారి కూర్చోబెట్టి ఆదివారం జరిగి కలుసుకోవడానికి వచ్చి ఆంతపడిపోతాడు ఆయన. స్తోత్రం కలుగునే. అద్భుతమైన మాట. ఎంతమంది నేరం లోపల చూసినా ఆయన మాత్రం అతను చూచి అంటున్నాడు. ఏమంటాడంటే 3వ వచనం, ఆయన నీవు లేచి మధ్యన నిలువమని
ఓచ చెయ్యగలవనితో చెప్పాడు. ఇదిగో అందరూ ఏ నేరం మోపాలని చూస్తున్నా, ఎంత అనగొట్టాలని చూస్తున్నా, ఎంత పాడు చెయ్యాలని నేను చూస్తున్నా, ఎన్ని రకాలుగా నేను నలగొడదామని చూస్తున్నా. నా దేవుడు అందరి మధ్యన నిలబెట్టే దేవుడు. చెప్పన్నమాట. ఎన్ని పరిస్థితులు మనకి వెనకలాగిన, ఎంతమంది మనం బాగుపడే పరిస్థితికి అడ్డుపడుతున్నా, లేకపోతే మన జీవితంలో ఎన్ని రాళ్ళు వేసినా, ఏది ఏమైపోయినా కానీ ఇదిగో ఈ 2026 ఏంటి ప్రామిస్ ఏంటంటే, రాత్రి చెప్తున్నాను, అందరి మధ్యన ప్రభు నిలబెట్టబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలని మాట వచ్చినప్పుడు యేసయ్యకి చెప్పాలి, స్తోత్రం అని చెప్పాలి. అందరి మధ్య, ఎవరి మధ్య? నువ్వు పాడైపోతావని చూస్తారు కదా, వాళ్ళ మధ్య. చెప్పండి, ఎవరి మధ్య? నువ్వు పాడైపోతావు వాళ్ళ మధ్య. స్తోత్రం చెప్పండి. ఎవరి మధ్య? అపహాసం చేస్తారు కదా, వాళ్ళ మధ్య. ఎవరి మధ్య? చెప్పాలి. నిన్ను అపహాసం చేస్తారు కదా, వారి మధ్య. స్తోత్రం చెప్పండి. ఎవరి మధ్య? నిన్ను చులకనగా చూస్తారు కదా, వాళ్ళ మధ్య. ఎవరి మధ్య? పోతే ఇంకేం లేదు అంటారు కదా, వాళ్ళ మధ్య. ఎవరి మధ్య? నీకంటే బలవంతుల మధ్య. ఎవరి మధ్య? నీకంటే గౌరవ మధ్య. నువ్వు నమ్మగలిగితే ఈ రాత్రి నా దేవుడు అతను నిలబెట్టినట్లుగా నిన్ను కూడా అందరి మధ్య నిలబెట్టడానికి ఇష్టపడుతున్నా. అని చెప్పే మాట ఒకటే, నువ్వు లేచి నిలబడు. నేను నిలబెట్టాను, నేను నిలబెట్టేవాడు. నేను ఎంత గొప్ప దేవుని సన్నిధి మన మధ్య ఉందండి, అందరి మధ్య. మాట మనసులో పెట్టుకొని రాత్రి అందరి మధ్య నిలబెట్టే దినం రాబోతుంది అన్నాడు. అనగా వారు ఏం చేశాడంటే, అరే నువ్వు లేచి మధ్య నిలవమని ముచ్చ చేయగా చెప్పి వాడు చూచి అదిగో మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడుతూ నీకు మేలు రానివ్వకుండా అడ్డుపడుతున్న వారితో మాట్లాడతాడు. ఆమె చెప్పండి. అలా అంటే మీరు పక్కింటోళ్ళు పొరిగింటోళ్ళు అలా అనుకుంటారేమో, శత్రువుతో అని చెప్పండి. శత్రువు అంటే మళ్ళీ వెళ్ళాలనుకుంటారేమో, సాతాంతో అని చెప్పండి. స్తోత్రం చెప్పండి. మళ్ళీ ఏం పని కొడలు వచ్చేది ఇక్కడ మీరు జుట్టు కూడా వేసుకుని ఇలాగ ఉంటారు మీరు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఏమని మాట్లాడుతుండే వారితో? విశ్రాంతి దినమున మేలు చేయటు ధర్మమా, కీడు చేయటు ధర్మమా? ఏం ధర్మం మీరు చెప్పండి. ఎందుకు మేలు చేయాలి? ఎందుకు మేలు చేయాలి చెప్పండి. ఎందుకు మేలు చేయాలి? మేలు చేస్తే ఎవరికి ఇష్టం? మేలు అనేది ఎవరి ఆలోచన? మరి దేవుడు ఆలోచన చేయడం మంచిదిగా. మరి దేవుడు ఆలోచన చేయకుండా మనం ఏదైనా ఉంటే అది మంచిది కాదుగా. దేవుడు ఆలోచన జరిగిస్తున్నటువంటి వారికి అడ్డుపడడం కూడా మంచిది అంటారా? కాదు. స్తోత్రం చెప్పండి. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు అయిపోయింది. ఆయన వచ్చి మాట్లాడితే అయిపోద్ది. ఇలా చెప్పండి, ఆయన వచ్చి మాట్లాడితే కేల్ కథం దుకాన్ బంద్. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అంతే కదా. ఆయన వచ్చి మాట్లాడాడు అనుకోండి, సమస్యకు సంపూర్ణమైన పరిష్కారం. నేను మాట చెప్తాను, నీకు సమస్య ఏదైతే ఉందో, తీరని సమస్య అయితే, జరగని సమస్య అయితే, లేదా మనుషుల ద్వారా ఒకవేళ ఏదో జరుగుతుంటే ఆయన వచ్చి మాట్లాడతాడు. ఇలా చెప్పండి, పక్కతో చెప్పండి. షేక్ అండ్ షేక్ చేయండి హ్యాండ్. ఆయన వచ్చి మాట్లాడతాడు నీ పక్షముగా. చెప్పండి, ఇలా చెప్పండి. ఇలా చూపించి నీ పక్షముగా, నా పక్షముగా ఆయన వచ్చి మాట్లాడతాడు. చెప్పండి మళ్ళా. ఆయన వచ్చి కొడుకోరే ఆయన వచ్చి మాట్లాడతాడు అని చెప్పాలి పిల్లలతో. తమ్ముడా ఆయన వచ్చి మాట్లాడతాడు. ఏమంటే ప్రెసిడెంట్ గారు వస్తారమ్మా, నోర్మసే ప్రెసిడెంట్ గారు కాదా, పరలోకమందు దేవుడు రాబోతున్నాడు. ఈ సంవత్సరం వస్తాడండి. నమ్మితే ఎంత మంచి మాట్లాడతాడు దేవుడి రాత్రి. ఈ సంవత్సరం ఆయన వస్తాడు. ఎవరి కోసం మాట్లాడడానికి? గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి. ఒక శైలి నన్ను పెళ్లి చూపులు పిలిచింది, పేరు చెప్పాలి, మాట్లాడాను. నా అటువంటి సెడగొడితే నాకు అలవాటు. పెళ్లి చూపులు ఎవరు పిలకండి అమ్మో రాదు వద్దు, ఎవరు పొరపాటును పిలకండి. మా అబ్బాయి పిల్ల ఎప్పుడు పిలకండి, మీరు చేసేసుకుని. స్తోత్రం చెప్పాలి. పిలిచారు వెళ్ళండి. పెళ్ళి కూడా మా హాందుగాడు మామూలు అందుడికి పక్కనే అందాల బాగా పెట్టాడు. చూస్తున్నాను
ఒకసారి సిగ్గుపడిపోతున్నాడు. 50లో కూడా సిగ్గుపడుతున్నాడు. ఎంతలో 50లో సిగ్గుపడుతుంది మనకి. చూస్తున్నాం, అలా చూస్తాం, ఏంటి గొడవ వచ్చి అలా కనిపించి మరి నోరు తెరుతలేదు. నోరు తెరితే వచ్చేది కదా బ్యూటిఫుల్ స్మెల్. నాకు డౌట్ పడుతుంది, తేడా ఉంది మొక్క, మంచి డ్రింక్ అనుకుంటా మనోడు అని వాళ్ళ నాన్నగారు పొచ్చు కట్టుకొచ్చాడు. అలా బాగుడు బాగానే ఉందా, నగలేసేసుకుని శుభ్రంగా తయారైపోయారు. కొడుకే ముసలాళ్ళు ఉన్నాడు వాళ్ళ మీద. అలా ఉన్నారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి. కొంతమంది ఇంట్లో ఉండండి, పిల్లలు ముసలిలాగా అంటారండి. తల్లిదండ్రులు ఉంటారు చూసారండి, నిత్యం ఏమైనా వస్తుంది. నా వారంలో కుటుంబం తెలిసి నాకు, మీకు తెలియదు లేదు. మరి మీ నా వారం లెక్కలే వేస్తారు మీరు, మీతో మాలోకం ఎక్కువ. స్తోత్రం. అది చూసారండి, భార్య భర్తలు ఎక్కడికి సిలక గొర్రెలకు వెళ్ళిపోతారు. ఆ కోళ్ళేమో కొడుకేమో ఉసూరుమని ఉంటారు. ఇదేం గొడవరా అంటే అది చెప్తారు, ఎప్పుడేమైనా వస్తుంది, మా వాళ్ళు ఇచ్చేమని వస్తుంది. స్తోత్రం చెప్పాలి. ఎంత బాధలు పడతామని ఎవరంగా కనపడ్డాను మనం. పొద్దున్న చూసుకుని అది ఈ పక్కన తెల్లట్లు వచ్చేసి నీ పక్కన వచ్చాను, అయ్యి ముసలి అయిపోయినాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. ఇలా చెప్పండి. ఆయన వచ్చి మాట్లాడతాడు. వెళ్ళి నేను అడిగాను, ఆయనే నా పిల్లడు పని చేస్తారా, అలా చేస్తారా, ఒకసారి పక్కన పెట్టండి, మీ వాడికి మంద అలవాటు ఉందా అంటే అది అప్పుడప్పుడు వద్దేగా ఆ తెంకరశైలి ఏమో చేసేసుకుంటానండి పెళ్ళి. పాప వాడికి ఏం తెలుసు, అమ్మాయికి రాలేవాడు, చాలా అమ్మాయికి రాలేవాడు. ఎవరు మాట్లాడితే పాపం ఇప్పుడు ఆవిడనే కాదు, ఇప్పుడు మనకున్న జనరల్గా కొంతమంది లేడీస్ ఎలా అంటే ఎవరైనా బాగా నాతో మాట్లాడుతుంది. ఆడేందుకు ఏ ఉద్దేశంతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎవరితో మాట్లాడరండి, నాతో పదిలంగా లేతోనా అది నీకు తెలిసేమో, ఆడు ఊళ్ళో లేకపోతే నీకేం తెలుసు, మరి మా అమ్మ ఉందా అన్నని పెద్దది అనలేము. ఇంకా అలా కాదు ఇలా కదా అడిగాను, అమ్మా ఇవో కాదు కూర్చో అన్న, కూర్చో, నువ్వు తాగుడు మానేస్తానంటే చెప్పు, నీ పెళ్ళి చేస్తాను, నేనే చేస్తాను, నా ఖర్చులు తీసుకెళ్ళిపోయి ఆల్రెడీ ఒక జీవితం తగలేసాను, పెళ్లి చేసేసాను, లక్ష్యం గారు ఆ కుటుంబం చేసేసాను నేను పెళ్ళి, వాళ్ళు బాగా బతుకుతున్నారు, నేనే పెళ్ళి చేస్తాను, నువ్వు ప్రతి వారం ఈ మందిరానికి రావాలి, నువ్వు మాత్రం మానేస్తావా అంటే 50లో కూడా సీట్లు చిన్నపిల్లలా కలిపోతున్నాడు. ఎంతలో చెప్పండి, గట్టిగా చెప్పాలి, 50 మర్చిపోకండి. ఇప్పుడు 50లో కూడా నీకు ఇలా లేదు. తల్లిదండ్రులు పిలిచాను, అమ్మా మీరు ఆమె ఇస్తారా అన్నాను. మరి నన్ను పిలవద్దండి అదిగా, అలా కాదండి గుర్రాన్ని అయితే ఎక్కడికో తీసుకెళ్తాం కానీ మేము అంటాను. అయితే నువ్వు మాట్లాడదు, నీ గుర్రాన్ని నువ్వు తీసుకుపో. ఇప్పుడు చెప్పండి, స్తోత్రం చెప్పండి. నేను మాట్లాడితేనే ఇలా జరిగితే మరి ఆయన మాట్లాడతాను అంటే నారాయణ గారు స్తోత్రం హల్లెలూయా. ఆయన మాట్లాడితే సెటిల్మెంట్కి ఎవరు తీసుకెళ్దాం ఈసారి నుంచి అమ్మ, సెటిల్మెంట్ గొడవగా ఎవరు తీసుకెళ్దాం, గొడవ వేసుకొని తీసుకెళ్తావా, దేవునికి స్తోత్రం హల్లెలూయా. కొంత అలా ఉంటారు బాబు, ఎస్ బాబా చూడాలి నన్ను పట్టించుకోవా, అదే ఆ బాధంతా ఏడ్చేప్పుడు గొడవ జరుగుతున్నప్పుడు మన దగ్గర వచ్చాడు, నేను మాట్లాడుతానన్నావు అనుకో, అప్పుడు ఆగుతారు. ఎప్పుడు మధ్యలో కూడా వచ్చి అంటే బాబు ఈరోజు మా చచ్చికాల ఫోన్ చేసి నువ్వు రారా డాక్టర్ దగ్గర బాగోలేదు అమ్మాయికి, ఇలాగే సన్నగా అయిపోయింది. ఆ ఏళ్ళు చూస్తుంటే ఎంతో బాధ అనిపించింది. ఎదురుగా అనలేదు, నేను చేయి పట్టుకుంటున్నట్టు ఇలా ఎమ్ముకుని వదిలేస్తాను. నాకు ఈరోజు పుష్టిగా ఉండేది మనిషి మొత్తం అంటుంది, నువ్వు నా దగ్గర ఉండలేదు, చిన్నపిల్లగా ఎడుతావు, నువ్వు దగ్గర ఉండట్లేదు, నువ్వు నా దగ్గర ఉంటే బాగుంటుంది, నువ్వు నాతో మాట్లాడతలేదు, నా దగ్గర రావట్లేదు, నీతో ఉండాలనిపిస్తుంది, నువ్వు డాక్టర్తో మాట్లాడి రా. ఎందుకు మధ్యవర్తి? ధైర్యం చెప్పండి, ధైర్యం, భరోసా, నమ్మకం, తెలియనటువంటి ఆదరణ. నేనే మాట్లాడితే అంత ధైర్యం వచ్చినప్పుడు, నువ్వే వెళ్ళి మాట్లాడితే అంత జరిగినప్పుడు, ఈ లోక నాయకులు వచ్చి ఇదికొని భరోసా ఇచ్చినప్పుడు ఎంత ధైర్యం వచ్చి అంత పక్కన పెడితే సర్వశక్తి గల దేవుడిని విషయంలో కల్పించుకుంటాడు. ఆయన వచ్చి మాట్లాడతాడు. చెప్పండి, ఆయన మారట్లేదండి, ఆపేసి ఆయన వచ్చి మాట్లాడతాడు. అవ్వట్లేదండి, ఆయన వచ్చి మాట్లాడతాడు. చెప్తారు, ఈ మాట చెప్తారు పక్క,
ఆయన వచ్చి మాట్లాడతాడు. గట్టిగా గట్టిగా ఆయన వచ్చి మాట్లాడతాడు. ఇది జరగడం లేదండి, ఆయన వచ్చి మాట్లాడతాడు. ఇది అవ్వడం లేదండి, ఇది కట్టబడడం లేదండి, మేలు అవ్వడం జరగడం, ఆయన వచ్చి మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. రావాల్సింది రావడం లేదండి, ఆయన వచ్చి మాట్లాడతాడు. సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అలలు ఓలేసిపోయాయి. వీళ్ళు ఎన్ని ప్రయత్నం చేశారు శిష్యులు, అక్కడే ఆగిందా? ఆయన వచ్చి మాట్లాడినప్పుడు మిక్కిలి నిమ్మలమాయాయి. స్తోత్రం. ఆయన మాట్లాడే దినాలు, ఆయన మాట్లాడే దినాలు యేసు నామములో 2026లో మనందరి జీవితంలో జరుగునుగాక. అప్పటి వరకు ఓ కింద మీద పడిపోయిన వీళ్ళు, ధర్మం ఏంటి ఇలా విశ్రాంతి ఎలా చేయడా నువ్వు, కుదరదు మాకు అలా అనే చెప్పుకోవచ్చు. అప్పుడు ప్రభు అన్నమాట, విశ్రాంతి మేలు చెడు ధర్మమా, చెడు ప్రాణధర్మము, ప్రాణహాని ధర్మమా, లేకపోతే ఏమాడాడు అక్కడ, ప్రాణరక్షణ ధర్మమా అని అడిగితే వీళ్ళు ఏం చేశాడండి? ఇప్పుడు కొందరు గొడవలు పెట్టుకుంటారు కానీ సబ్జెక్ట్ లేని గొడవలు మాట్లాడుతారండి. పాయింట్ అవుట్ ఉండదు. గొడవలు పెట్టుకునే వాళ్ళకి వచ్చిన సూచన, అలాగని గొడవలు పెట్టుకుని కొట్టుకుంది అలా కాదు. ఏదైనా మాట్లాడితే ఆ కారణం పెట్టే మాట్లాడండి, అప్పుడు గొడవ రాదు కదా, సమాధానం దొరుకుతుంది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గొడవ ఒకదాని షార్ట్ అవుతా, ఉల్లిపాయ ఎందుకు ఇవ్వలేదు ఉదాహరణ షార్ట్ అయింది అనుకో, ఉల్లిపాయ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతే తెలుసా, ఎక్కడెక్కడికో అమెరికా, ఆ రకాలు, ఆ రోజులా ఈ రోజులాగా మొత్తం తిరిగేది. ఎందుకంటే ఉల్లిపాయ పెద్ద సబ్జెక్ట్ కాదు కాబట్టి. కారణం ఏంటంటే వాళ్ళకి ఏదో కారణం దొరకాలి గొడవకి. ఇలా పక్కది అప్పుడు ఆయన వచ్చి మాట్లాడతాడని చెప్పి అప్పుడు ఏమవుద్ది? అప్పుడు ఏమైంది? ఊరుకున్నారు. కొంతమంది ఊరుకోరు, కొంతమంది ఆయన వచ్చి మాట్లాడితే ఊరుకుంటారు అండి. మరి ఆయన వచ్చి మాట్లాడిపోతే ఊరుకోపోతే ఏం చేస్తారు చెప్పండి? నీకు ఊరుకోకపోతే ఏమవుద్ది? ఆయన అంటాడు ఇంకేంటంటాడు. స్తోత్రం చెప్పండి. ఆయన వచ్చి మాట్లాడును గాక. ఒకసారి విశ్వాసంతో ఆమేనని చెప్పండి. నీ సమస్యకు పరిష్కారం ఆయన వచ్చే మాట్లాడతాడు. నీ బలహీనత గురించి ఆయన వచ్చే మాట్లాడతాడు. తీరని సమస్యలు ఏదైనా ఆయన వచ్చే మాట్లాడతాడు. ఎవరు మారడం లేదో వారి జీవితంలో ఆయన వచ్చే మాట్లాడతాడు. ఎవరు మంత్రము రావడం లేదో, ఎవరు సన్నిధిలో ఉండడం లేదో, ఎవరి జీవితాల పరిస్థితులు మార్చుకోలేకుండా అదే రక్త జీవితంలో బ్రతుకుతున్నారు, ఆయన వచ్చే మాట్లాడతాడు. అటువంటి మాట పట్టించుకోండి. నువ్వు చెప్పవు కదా వాక్యం నుంచి, నువ్వు చూడండి, నువ్వు చూసుకోండి. స్తోత్రం కలుగుగా. కంటిన్యూ చదివేద్దాం, చివరిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుందాం. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడ్డాడు. స్తోత్రం. ఈ రోజున మేలైనది ఎరిగి కూడా మేలైనది చేయకుండా ఉండడమే కాదు, మేలైనది ఎరిగి చేయకుండా ఉంటూ కూడా, రెండో మాట, మేలు చేయడానికి కూడా పరిగెడుతున్న పాదాలకు అడ్డుపడితే దేవుడు హృదయములో దుఃఖపడతాడు. ఇదంతా మీకు అర్థం కాని భాష కానీ ఒక చిన్న మాట, దైవ చిత్తము జరిగించకపోయినా, దైవ చిత్తానుసారంగా నడవకపోయినా, దేవుని చిత్తములో పాలిభాగస్తులు కాకపోయినా, దేవుని ప్రణాళికలో నువ్వు నిలబడకపోయినా, వెంటనే మాట చెప్పండి, ఆయన హృదయంలో దుఃఖము కలుగుతుంది. ఏ చిన్న మాట అడగరా, ఏ కఠినందని ఒక్క చిటికేసి మార్చవచ్చు కదా మనసుల్ని. మార్చాడా? కొంతమంది ఇలా ఆలోచిస్తారు, ఏమండి దేవుడు మార్చవచ్చు కదండి. ఆగండి, దేవుడు మాల మార్చడం తీరది కాదు. కఠినలు చూచి హృదయం ఏమైంది? దుఃఖపడ్డాడు. మరి దుఃఖపడేదానికన్నా ఇలా చెయ్యి ఊపేస్తే సముద్రం ఆగిపోయినట్లుగా, శవం పైకి లేసినట్లుగా, గుడ్డువాడికి చూపించినట్లుగా జరగాలి కదా. ఆయన ఎన్ని అద్భుతాలన్నా చేస్తాడు, కానీ మనిషి హృదయాన్ని బలవంతంగా మార్చే దేవుడు కాదు. నెవర్, ఎప్పుడు కూడా బలవంతంగా స్వయంగా వారికి వారే వివేచన కలిగి హృదయములో మనసు వస్తే, పశ్చాత్తాప పడితే అప్పుడు వెంటనే వెళ్ళి ఆయన వారు ఆదుకునే స్వభావం గలవాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు కాఠిన్యం ఎరిగి అమ్మా దుఃఖపడ్డాడట. సోదరులారా, చిన్న ప్రశ్న, నీవు కూడా చాలా విషయాలు, దేవుని విషయాల్లో ఎన్నోసార్లు కాఠిన్యం తెచ్చుకున్నావు. నువ్వు ఎన్నోసార్లు నీకు ధర్మం తెలుసు, నీతి తెలుసు, మంచి తెలుసు, యోగ్యత తెలుసు, మేలు తెలుసు, ఉత్తమం తెలుసు, అన్నీ తెలుసు, ఏది మంచిదో వివేచన తెలుసు, అయినా నీ హృదయంలో చాలా సార్లు నువ్వు కాఠిన్యం పెట్టుకున్నావు.
ఈ కఠిన హృదయం పెట్టుకున్నావు. ఆ కఠిన హృదయం పెట్టుకున్నప్పుడు నా దేవుడు దుఃఖపడ్డంటారా? వాళ్ళ విషయంలో దుఃఖపడినోడు నీ విషయం దుఃఖపడ్డా? అమ్మా, సాధ్యమైతే మన దేవుడు మన పట్ల సంతోషపడాలి తప్ప మన విషయంలో ఎప్పుడు ప్రభు దుఃఖపడకూడదు. ఎందుకంటే చాలా దినాల నుండి ప్రభు చెప్తున్న మాటలు వినకపోవడమే హృదయ కాఠిన్యం సోదరులారా. అలా వినకుండా ఉన్నప్పుడు నీ జీవితాన్ని చూసి దేవుడు దుఃఖపడతాడు. చాలా దినం నుండి ప్రభు నేను ప్రేరేపిస్తే ఈ పని చేయి, ఆ పని చేయి అని నువ్వు చెబుతున్నా నీ హృదయంలో ఆ పని చేయకుండా నువ్వు ఉన్నావంటే నీ హృదయ కాఠిన్యం బట్టి దేవుడు దుఃఖపడతాడు. పరిశుద్ధంగా బతుకు, నీతిగా బతుకు, రక్షణ పొందు, బాప్తిసం తీసుకో, పరిశుద్ధాత్మ వరములు పొందు, ఇదిగో నా పరిస్థితుల్లో ఉండు, సేవ చేయి, సువార్త చేయి అని ప్రభు ఎన్ని చెప్పినా నీ హృదయ కాటిని బట్టి వెనకబడిపోతే నా దేవుడు ఇప్పటికీ దుఃఖపడుతూనే ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని దుఃఖ పెడదామా, సంతోషపెడదామా? మందిరానికి వచ్చింది నీకు మేలు చేయడానికైతే, ఆ మందిరానికి వచ్చింది నేను బాగు చేయడానికైతే, బాగు చేసేవాడిని మేలు చేసేవాడిని దుఃఖపడడం ఎంతవరకు న్యాయం అంటారు? జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నటువంటి ఆయన నీ దగ్గర వస్తున్నప్పుడు ఆయన విషయంలో కాఠిన్యం తెచ్చుకుని ఇంకెంతసేపు ఆయన బాధ పెడతాం? సోదరులారా, ఇదే రక్షణ దినం, ఇదే తగిన సమయం. మన జీవితాలు యేసు ప్రభువుకు అప్పచెప్పుకొని కాఠిన్యమైన కొన్ని పద్ధతులు, కాఠిన్యమైన కొన్ని ఆచారాలు, కాఠిన్యమైనటువంటి కొన్ని మనస్సు ఆలోచన విధానాలు, కాఠిన్యమైనటువంటి సొంత ఆలోచనల్ని నువ్వు వదిలేయగలిగితే నా దేవుడు నిన్ను బట్టి దుఃఖపడడం కాదు, నిన్ను బట్టి దేవుడు సంతోషపడే దేవుడు. స్తోత్రం చెప్పండి. ఈ 2006 ఇలా చెప్పండి పాకపోతే, నిన్ను బట్టి దేవునికి సంతోషం కలగాలి. ఎవరిని బట్టి సంతోషం? నా యేసు నన్ను చూసి ఆనందపడాలండి. ఈ తీర్మానం కూడా మనకు అవసరం. మీరు ఏం తీర్మానం చేస్తున్నారు? కానీ నీ రాత్రి ఒక తీర్మానం చెప్తున్నాను ఇక్కడ. యేసయ్య మనం చూసి ఆనందపడే తీర్మానం మనం చేసుకోవాలి. చూసి నవ్వుకుంటాడు, ముసుముసులు నవ్వుకుంటాడు, ఆనందపడిపోతాడు, చేతుల మీద ఎత్తి పట్టుకుని నవ్వుకుంటాడు, భుజాల మీద వేసుకుని తిప్పుతాడు. వాక్యంలో ఉన్న మాటలేవే. ఆయన నువ్వు ఆనంద పెట్టాలి, కాఠిన్యం తెచ్చుకుంటున్నావు నువ్వు కావాలి. చాలా మంది కఠినంగా లేరండి ఇంట్లో, వద్దు అన్నది చేస్తారు. ఇలా ఇలా కాదు అంటే అదే కాదు. ఒక తండ్రిని ఒక తల్లిని కాఠిన్యం పెడుతున్నావు అంటే దేవుణ్ణి అంతకు మించిన కాఠిన్యంతో దుఃఖపెడుతున్నావు. నీ ఇరుగు పొరుగు వారిని నువ్వేం చేస్తున్నావు? నీ సోదరుని లేకపోతే నీ యొక్క రక్త సంబంధాన్ని దుఃఖపెడుతుంటే నువ్వు అంతకు మించి దేవుణ్ణి కూడా దుఃఖపెడుతున్నావు. అంతకు మించి ఈ రాత్రి పరిసయ్యులకు పరిశుద్ధులకు తేడా ఉండాలా వద్దా? ఉండాలి. అలా ఉండాలంటే ఒక చిన్న మాట, యేసు ప్రభు మనం చూచినప్పుడు హృదయ కాఠిన్యము కాదు, హృదయములో ఉండవలసింది ప్రభు యొక్క కనిక్రమ గల మనసు ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక పట్టుదలతో ఏదేదో అర్థమైన పట్టుదల కూర్చుని పోతాం మనం. వద్దండి, అలా కూర్చోకండి ప్రియ సోదరులారా. అలా ఉండకండి అమ్మ. దేవుని దగ్గర మనం ప్రేమ గల జాలి గల మనసును ధరించుకుని బతకాలి. స్తోత్రం గలగా. చివరికి మాట్లాడుకుంటూ ఉంటే ఇలా అంటాడు ఆయన, కోపముతో వారిని కలయ చూచి ఎవరి మీద కోపం? ఈ పరిసయ్యులు లేకపోతే ఆ నేరం మోపే వాళ్ళ విషయంలో కోప్పడి ఆలగాహం చేశాడా, ఇతను మర్చిపోయాడా? కొంత కోపాలతో వేసేస్తారు, కొంత కోపంతో బాధేస్తారు. యేసు ప్రభుకి కోపం ఉంది. నా మాట అంటున్నారా? యేసు ప్రభు కూడా కోపడ్డాడు. ఎందుకు కోపం? కారణం ఉందా లేదా? కారణం లేకుండా కోపం వచ్చేంత మనకి అది పక్కనేంటండి, మనం సబ్జెక్ట్ వదిలేసేయండి. యేసు ప్రభు కోపానికి కూడా కారణం ఉంది. కానీ ఆ కారణం ఏం చేశాడు? ఎవరికైనా ఆన్ చేశాడా? కలయ చూశాడు కానీ అతన్ని మాత్రం బాగు చేశాడు. యేసు ప్రభు కోపములో కూడా ఏముంది సార్? మేలు. కోపాడు, రోషం తెచ్చుకో, కానీ మేలే జరగాలి. రోషం కూడా పౌరుషంగా ఉండు, కానీ మేలే జరగాలి. ఎలా ఉండాలి? కఠినంగా ఉండు చాలా విషయాల్లో, లోకపరమైన విషయాల్లో, కానీ మేలే జరగాలి. ఎందుకంటే యేసయ్య అదే చేశాడు. చెప్పండి, యేసయ్య ఏం చేశాడు? యేసయ్య అదే చేశాడు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య నా మీద కోపపడి నాకు మేలే చేస్తాడు.
మనోళ్ళు మన మీద కోపడ్డారంటే హాని చేస్తారండి, పక్కడతారండి. ఒక ఆవిడ అందండి నా దగ్గర, ఎవరి దగ్గర అందండి, ఒక ఆవిడే ఎప్పుడు దొరుకుతాడు అని చూస్తున్నాను అక్క అన్నట్టు. నా ఫోన్లే బాబు, నేనే వెళ్ళి పాప చెప్పేసుకుంటాను జీవితాన్ని అనుకున్నాను నేను. లోకంలో చాలామంది బుద్ధిహీనులు అనే ఆలోచన మనం ఎప్పుడు దొరుకుతామా అని చూస్తారండి. దొరుకుతావేటంటే దొరుకుతావేటి, అసలు చిన్న మాట దొరుకుతావేటి పక్కన పెట్టాడు. దొరకాలంటే దేవునికి అర సెకండ్ దొరికేస్తాం మనం. అలాగే ప్రభు కూడా ఆలోచన చేస్తే అర సెకండ్ దొరికేస్తాం మనం. ఎందుకు? ఒక గంట ఫోన్ పెట్టుకున్నాం అనుకో, ఆ గంట అంతా దొరికేస్తాం. ఏదైనా ఎక్కడికైనా ఏదైనా ఒక మాట కాదు, ఎందుకంటే అంత గొప్ప భయంకరమైన మనిషి. వినండి, వాక్యమేనండి. ఆయన కోపపడిన మేలు చేశాడు. ఇప్పుడు చిన్న మాట, పిల్లలు ఏయ్ అని గద్దిస్తారు. కొడదామనా, తిడదామనా, లేకపోతే ఇంకేదో హాని చేద్దామనా? ఏం కాదు, క్రమంలో పెడదామని. చెప్పండి క్రమంలో పెడదాం. ఇప్పుడు చాలా విషయాలు మనం ధ్యానించగలిగితే మనం ఇలాగ ఆలోచన చేసుకున్నాం. యేసు ప్రభు వాక్యాలు కొన్ని సందర్భాల్లో చాలా కఠినంగా ఉంటాయండి. ఎలా ఉంటాయి? కఠినంగా ఉంటాయి. ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు, ఆయన తీవ్రత చాలా కఠినంగా ఉంటుంది. కానీ ఎంత కఠినంగా ఉన్నా మేలే చేస్తాడు. అలా వెళ్ళొద్దు, ఇది చేయొద్దు, సాంగత్యం వద్దు అని చెప్పి ఈ మాట కఠినంగా ఉండదా? చెప్పండి అమ్మా. చూడొద్దు అని ప్రభు చెప్పండి లేదా? అవి మాట్లాడద్దు, కఠినంగా ఉంటాయి. కానీ ఆయన కఠినంగా కోప్పడి మాట్లాడి చెప్పిన అది మేలే. ఇది ఎవరైతే అంగీకరిస్తారో వారి జీవితంలో యేసు అంటే ఎంతో కొంత అర్థం చేసుకునే వాళ్ళుగా మార్చబడతారండి. స్తోత్రం చెప్పండి. ఈ వాక్యం చదివేసుకుని ప్రార్థన చేద్దాం. అతని చేయి చాపగా, స్తోత్రం చెప్పండి. 5వ వచనం, ఆయన వారి హృదయ కాఠిన్యం దుఃఖమని కోపంతో వారిని కలయ చూచి నీ చేయి చాపమని ఆ మనుషులతో చెప్పగా వాడు తన చేయి చాపగా, గట్టిగా చెప్పాలన్నమాట. నేను ఇలా చెప్పి సమాజ మందిరంలో ఎంత వ్యతిరేకత ఉన్నా, సమాజ మందిరం ఉన్న వారిలో ఎంత అవిధేయత ఉన్నా, సమాజ మందిరంలో వారు ఎంత తీవ్రమైన పరిస్థితిలో ఉన్నా, నువ్వు చేయి చాపగలిగితే, చెప్పండి, చేయి చాపగలిగితే నా యేసే దాన్ని బాగు చేస్తాడు. రాత్రి మరలా చెప్పాను, నేను ఉదయం మధ్యాహ్నం కూటలో చెప్పాను, సహాయం కొరకు యేసు దగ్గరే మీరు చేయి చాపాలి. ఈ రాత్రి మరలా చెప్తున్నాను, ఈ సంవత్సరం దేవుడు అలాగే కోరుకుంటున్న మన విషయాల్లో నా యేసే దగ్గరే చేయి చాపండి, ఆయన బాగు చేస్తాడు. ఇలా చెప్తారా? నా యేసయ్య ఒక్కడే బాగు చేస్తాడు. బాగు చేసేవాడు యేసు ఒక్కడే, మేలు చేసేవాడు యేసు. ఆయన నా మీద కోపపడినా నన్ను ఆయనే బాగు చేస్తాడు. నన్ను ఎంత తీవ్రంగా మాట్లాడినా ఆయనే బాగు చేస్తాడు. నన్ను ఎన్ని శ్రమల్లో పెట్టి నలిపినా, నన్ను ఇబ్బంది అయిన కొలుములో పెట్టి నలిపేసావయ్యా, నన్ను ఎలాగా వెంటనే పరిచయం చేస్తారు కదా, అలా నన్ను ఇనుపు కొలుములో వేసేసి నలగొట్టేసావయ్యా, అయినా నువ్వు నాకు మేలే చేసావు. ఎంత గొప్ప సాక్ష్యం. బాధపడకండి, విచారపడకండి, దుఃఖపడకండి. దేవుడు మనకు మేలే చేయబోతున్నాడు. ఈ 6వ వారంలో చెప్తున్నాను, చేయి చాపగలిగితే మరలా ఈ రాత్రి యేసయ్య మనల్ని బాగు చేయబోతున్నాడు. ఏ పరిస్థితులు బాగోలేదో నీకు తెలుసు, ఏ పరిస్థితులు బాగు చేయలేదో నా ప్రభుకే తెలుసు. చేయి చాపగలిగితే యేసయ్య కార్యం జరిగించునుగా. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల్ల వంచండి. సోదరులారా ప్రేమతో అడుగుతున్నాను, అందరూ కూడా తల్ల వంచండి, తాళ వంచండి. వెంటనే నీకు ఇష్టమైతే నాయనా ఈ రాత్రి హస్తం వల్ల చాపుతున్నాను. కోపపడినను, ఎంతమంది అలా చేసినను